చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చాలా తక్కువ టైంలోనే విదిన్ షార్ట్ పీరియడ్ వాళ్ళు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి కూడా. అంటే ఆ కూటమి పార్టీల్లో ఉన్న వాళ్ళ నుంచి కూడా ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపిస్తుంది. అప్పుడే చాలామంది కూటమి పార్టీల నుంచి వన్ బై వన్ బయటకు వెళ్ళిపోయి అటువంటి పరిస్థితి కానీ మనం చూస్తూ ఉన్నాం. మరొక వైపు పాలకపక్షం వైపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా తీవ్ర అసహనంగా అనిపిస్తుంది. ఆ అసహనాన్ని కంట్రోల్ చేసుకోలేక ప్రజల మీద వాళ్ళు బ్లాస్ట్ అవుతూ ఉన్నారు. తాజాగా కూడా చూసాం, ప్రభుత్వ విప్పు కూడా అయిన ఇచ్చాపురం ఎమ్మెల్యే, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ గారు. సో ఒక ప్రజా దర్బార్ నిర్వహిస్తే రకరకాల ప్రజలు వస్తారు, సమస్యలు చెప్పుకునేకి ఓపికగా పేషెన్సీ అంటే కాసింత సంయమనంతో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కానీ పబ్లిక్గా అందరూ చూస్తూ ఉండగానే ఎమ్మెల్యే గారు రెచ్చిపోయారు. బ్లడీ బాస్టర్డ్, హాఫ్ నాలెడ్జ్ గారు, మీరారా నాకు చెప్పేది, మీరెంత ఈడియట్స్ అని విరుచుకుపడుతున్నారు. బ్లడీ బాస్టర్డ్స్, హాఫ్ నాలెడ్జ్ గారు, మీరారా నాకు చెప్పేది అని. వాస్తవానికి ప్రధానంగా కొన్ని సమస్యల మీదట కొందరేమో వాళ్ళ సమస్యలను అసెంబ్లీలో చర్చించండి అని చెప్పి ఎమ్మెల్యే గారికి చెబితే దాని మీద అసహనపడ్డారని. అండ్ మరొకటి కూడా ఏదో తాజాగా ఎమ్మెల్యే గారు బెంతోరియా కులానికి చెందిన వాళ్ళని ఎస్టీల్లో చేర్చాలి అనే అంశం మీద అసెంబ్లీలో మాట్లాడారట. సో అలా జరిగింది అంటే నిజమైన ఇప్పటివరకు ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి మరికొందరు కులాలు, ఆ కులానికి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి మాట్లాడారట. మాట్లాడితే మరి మీరు మీ కులానికి చెందిన వాళ్ళు ఒక 5 మంది, మరో కులానికి చెందిన ఒక 5 మంది కూర్చొని మాట్లాడుకోండి, తర్వాత కలెక్టర్ దగ్గర చర్చిద్దాము అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పారట. సో ఈ కుల సంఘానికి సంబంధించిన ఒక యువకుడు, మరి ఈ విషయం మీరు అసెంబ్లీలో మాట్లాడకముందు మీకు తెలియదా, వాళ్ళు వీళ్ళు కూర్చొని మాట్లాడి చర్చించాలి అని? మరి మీరు అసెంబ్లీలో ఎలా మాట్లాడేస్తారు, ఎలా డిమాండ్ చేస్తారు, ఎలా డిస్కస్ చేస్తారు అని ఆ యువకుడు అనేసరికి ఇక నాకే ఎదురు చెప్తావా అన్న తట్టుకోలేకపోయినట్టున్నారు ఎమ్మెల్యే గారు. అందుకని బ్లడీ బాస్టర్డ్ అని, అదని, ఇదని, ఇదంతా కూడా ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్. బేసిక్గా ఫ్రస్ట్రేషన్కి రకరకాల కారణాలు ఉన్నాయేమో తెలియదు కానీ, బట్ ఒక ఎమ్మెల్యే గారు అడిగి అక్కడ ఉన్న కొందరు గిరిజన వాళ్ళ నాయకులు చెబుతున్నారు, గిరిజన ప్రజలు చెబుతున్నారు, సార్ మీరు అలా మాట్లాడకూడదు అని అన్నా కూడా ఎమ్మెల్యే కంట్రోల్ చేసుకోలేకుండా పోతూ ఉన్నారు. సో పబ్లిక్గా ఉన్నప్పుడు సంయమనం ఉండాలి, బట్ అదే చెబుతూ ఉన్నాం. ఈ పాలకుల్లో అసలు చెప్పలేని ఫ్రస్ట్రేషన్ 2 ఏళ్ళకే వచ్చేసింది. బహుశా ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుంది అని చెప్పి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత. మరి ఇంకా వ్యతిరేకతను తట్టుకోలేక ఈ విధంగా ఫ్రస్ట్రేషన్ గురవుతూ ఉన్నారా, లేకపోతే మరొకట తెలియదు. కానీ ఏంటో మరి 164 మందితో అధికారంలో ఉన్నా కూడా ఎప్పుడు వీళ్ళు ప్రశాంతంగానే కనిపిస్తలేరు. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింది స్థాయి వరకు కూడా ఎక్కడా వీళ్ళు హ్యాపీగానే లేరు. అసలు కారణాలు ఏంటో తెలియదు.